Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss the second problem of Roman number 2, page number 72, exercise 3.3. Okay, Telugu medium వాళ్ళు page number 73. Exercise 3.3, second Roman లో second problem. By using elimination method. చరరాశిని తొలగించే పద్ధతిలో దీన్ని సాల్వ్ చేయమన్నారు. ఇటువంటి ప్రాబ్లమే ఎక్సర్సైజ్ 3.2లో ఆల్రెడీ మనం చేసాం. అది అక్కడ మనం యూజ్ చేసింది సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ 5 years ago Noori was thrice as old as Sonu. అది ఫస్ట్ కండిషన్. 10 years later Noori will be twice as old as Sonu. How old Noori and Sonu? తెలుగులో 5 సంవత్సరాల క్రితం నూరి వయసు సోను వయసు కంటే 3 రెట్లు. థ్రైస్ అంటే 3 times అన్న, థ్రైస్ అన్న ఒకటే, 3 times 3 రెట్లు. తర్వాత 10 years later అంటే 10 సంవత్సరాల తర్వాత నూరి వయసు సోను వయసు కంటే 2 రెట్లు. అయినా నూరి అండ్ సోను వయసులు ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సొల్యూషన్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నూరి అండ్ సోను. ఓకేనా? సోను యొక్క ఏజీ నూరి యొక్క ఏజీ అనుకున్నాం. దేర్ ఫోర్ లెట్ ద ఏజ్ ఆఫ్ నూరి ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్ టు వై అనుకోండి. ఓకేనా? లెట్ ద ఏజ్ ఆఫ్ నూరి ఈజ్ ఎక్స్, ద ఏజ్ ఆఫ్ సోను ఈజ్ వై. ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఇచ్చారు. 5 years ago Noori was thrice as old as Sonu. దాన్ని సేమ్గా మనం రాద్దాం. ఓకేనా? Five years ago Noori was thrice as old as Sonu. అసలు ఫస్ట్ 5 years ago 5 సంవత్సరాల క్రితం 5 years ago నూరి ఏజ్ ఎంత అవుతుంది? 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే 5 సంవత్సరాల క్రితం ఎక్స్ మైనస్ వై. ప్రజెంట్ 10 years అనుకుంటే 5 years ago 10 minus y 5 years. ప్రజెంట్ 7 years అనుకుంటే 5 years బ్యాక్ 7 minus 5 2 years అవుతుంది. దేర్ ఫోర్ 5 years ago నూరి ఏజ్ ఎక్స్ మైనస్ 5. సిమిలర్లీ 5 years ago సోను ఏజ్ కూడా వై మైనస్ 5 అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏమన్నారంటే 5 years ago నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 5 years ago 5 సంవత్సరాల క్రితం నూరి ఏజ్ ఇది, సోను ఏజ్ ఇది. ఈ నూరి ఏజ్ 5 సంవత్సరాల క్రితం సోను ఏజ్ కంటే థ్రైస్ 3 రెట్లు అన్నారు. ఓకేనా? థ్రైస్ 3 రెట్లకి ఈక్వల్. ఓకేనా? 3 రెట్లకి సమానం చేసాం. ఈ 3ని లోపలికి మల్టిప్లై చేయండి. ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు 3 into y. 3y 3 5s are 15. ఈ ప్లస్ 3yని ఇటు తీసుకొస్తే మైనస్ 3y అవుతుంది. ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 5 అటు తీసుకెళ్తే ప్లస్ 5 అవుతుంది. 15 + 5. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్స్ టు మైనస్ 15 + 5 -10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్, సెకండ్ కండిషన్ ఏమన్నారంటే చూడండి. 10 years later నూరి విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మన సెకండ్ ఈక్వేషన్ కూడా రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నా. years later Noori will be twice as old as Sonu. అసలు ఫస్ట్ 10 years later 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. 10 years later 10 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ నూరి ఏజ్ ఎక్స్ అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఎక్స్ + 10 అవుద్ది. ప్రజెంట్ 10 years అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత 10 + 10 20 years అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి
10 సంవత్సరాల తర్వాత x + 10 100 ఏజ్. అప్పుడు సోను ఏజ్ ఎంత అవుతుంది 10 సంవత్సరాల తర్వాత? సిమిలర్లీ y + 10 అవుతుంది. y + 10. ఓకే, ఇక్కడ కండిషన్ ఏమన్నారంటే 10 years later నూరి విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 10 years later 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నూరి ఏజ్ x + 10, సోను ఏజ్ y + 10. 10 సంవత్సరాల తర్వాత సోను ఏజ్, నూరి ఏజ్ అనేది సోను ఏజ్ కంటే ట్వైస్ అంటే 2 రెట్లు. ఇది అన్నమాట ఈక్వేషన్. ఓకేనా? 10 సంవత్సరాల తర్వాత నూరి ఏజ్, 10 సంవత్సరాల తర్వాత సోను ఏజ్ కంటే ట్వైస్, 2 రెట్లు అని, 2 రెట్లు. దేర్ ఫోర్ x + 10 = ఈ 2ని లోపల మల్టిప్లై చేయండి. 2y + 2 10s are 20. ఓకేనా? ఈ +2y ఇటు తీసుకురండి. అప్పుడు ఎంత అవుతుంది? x - 2y అవుతుంది. +10 అటు వెళ్తే -10 అవుతుంది. 20 - 10. ఓకే, దట్ ఈక్వేషన్ విల్ బికమ్స్, ఇక్కడ రాస్తున్నా x - 2y = 20 - 10 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? ఇక్కడ మనం సొల్యూషన్ తీసుకుంటే 2 ఈక్వేషన్స్ని ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నారు? x - 3y = -10. సెకండ్ ఈక్వేషన్ x - 2y = +10. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్ x - 3y = -10. సెకండ్ ఈక్వేషన్ x - 2y = +10. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్కి, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్కి ముందు ప్లస్, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్కి ముందు ప్లస్, 2 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, కోఎఫిషియంట్స్ ఈక్వల్, సైన్స్ కూడా ఈక్వల్ కాబట్టి మైనస్ చేయండి. అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 1 - 2 చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 1 - 2, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఎంత? x - 3y = -10. ఈక్వేషన్ 2 ఎంత? x - 2y = 10. మైనస్ చేస్తున్నాం కాబట్టి గుర్తులన్నీ మారిపోతాయి. ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ కాబట్టి మైనస్. ఓకేనా? +x - x క్యాన్సిల్. +2y - 3y ఎంత అవుతుంది? -y. -10 + 10, -10 - 10 -20. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y = +20. ఓకే, y = 20. y అంటే ఎవరేజ్ ఇక్కడ? సోను ఏజ్. దేర్ ఫోర్ సోను ఏజ్ = 20 years. ఓకేనా? సోను ఏజ్ అంతా 20 years. ఇప్పుడు y = 20ని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y = 20 ఈయన ఈక్వేషన్ 2లో పెడదాం. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x - 2y = 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు y ప్లస్లో 20ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. x - 2 × y బదులు 20 మనం సబ్స్టిట్యూట్ చేస్తే x - 2 20s are 40 = 10. -40 అటు అయితే +40 అవుతుంది. దేర్ ఫోర్ x = 10 + 40. దేర్ ఫోర్ x = 50. x అంటే ఎవరి ఏజ్ అనుకుందాం మనం? x అంటే నూరు ఏజ్. దేర్ ఫోర్ నూరు ఏజ్ = 50 years. ఓకేనా? ఇది ఏజ్ ప్రాబ్లం బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే.